అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పెసరట్టు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పెసలు ఒక టీ గ్లాస్ అన్ని పెసలు తీసుకోవాలి. అలాగే ఒక అర గ్లాసు మినపప్పు, అలాగే అర గ్లాసు బియ్యం తీసుకొని నైట్ పూట నానబెట్టుకోవాలండి. నేను మార్నింగ్ టిఫిన్కి వేసాను కాబట్టి కనీసం ఒక 4-5 గంటలైనా నానాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా పెసలు వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుగ్గా ఉంటే దోశ క్రిస్పీగా ఉంటుంది. పిండి వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక దోశ వేసుకోవాలండి. అలాగే తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా అల్లం తరుగు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. నేను అందుకే కొద్దిగా అల్లం తరుగు వేసాను. ఒక 2 స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. దోశ తిప్పనవసరం లేదండి, ఆనియన్ ఉంది కాబట్టి. రోస్ట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పల్లీ చట్నీ అయితే టేస్టీగా ఉంటుందండి. అలాగే అల్లం చట్నీ అయినా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.